2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. తులారాశి వారికి ఆదాయం అనేది 5గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం 6, అవమానం అనేది 3గా ఉన్నది. తులారాశి వారికి వ్యయం ఎక్కువగా ఉన్నది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టుబడి పెడతారు. గోల్డ్ లోను, అలాగే ల్యాండ్స్ లోను, ప్లాట్స్ లోను, ఇలాంటి విషయాల్లో మీరు పాజిటివ్నెస్ అనేది ఉంటది. తులారాశి వారికి సంవత్సరం అంతాను చాలా బాగుంటది తప్ప ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. తులారాశి వారికి గురు భగవానుడు నవమ స్థానంలో ఉంటారు జూన్ వరకు. మరియు జూన్ నుంచి ఆయన ఉచ్చస్థితి అయిన కర్కాటక రాశికి వస్తారు, అంటే దశమ స్థానానికి వస్తారు, రాజ్యస్థానానికి వస్తారు. జూన్ నుంచి అక్టోబర్ సమయంలో ఆయన కర్కాటక రాశిలో ఉంటారు. మళ్ళీ గురు భగవానుడు మళ్ళీ మీ లాభస్థానానికి వస్తారు. నవంబర్ నుంచి డిసెంబర్ సమయంలో మళ్ళీ గురువు గారు కర్కాటక రాశికి వెళ్ళిపోతారు జనవరి నుంచి మార్చి వరకు. కేతు భగవానుడు లాభస్థానం నుంచి దశమ స్థానానికి వెళ్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. రాహు భగవానుడు మీకు 4వ స్థానానికి వస్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. శని భగవానుడు మాత్రం మీకు రుణ రోగ శత్రు స్థానంలోనే ఉంటారు ఈ సంవత్సరం అంతాను. తులారాశి వారికి ధనపరంగా ఈ సంవత్సరం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు. సకాలంలో చేతి ధనం అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కుటుంబ పరంగా మీకు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మరియు జనవరి నుంచి మార్చ్ సమయంలో చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు ఆ సమయంలో మాత్రం. విద్యార్థులకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. అదర్ అప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. చాలా ఇబ్బందులు అయితే పడతారు. దక్షిణామూర్తి స్తోత్రపాఠనం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం డిసెంబర్ 5వ తారీఖు వరకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ 5వ తారీఖు వరకు మాత్రం. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోర్టు కేసులు ఎక్కువ అవుతాయి. రుణాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటది. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలహీనంగా ఉంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలంగా ఉంటే కనుక రాజయోగం చూస్తారు, శత్రువుల నుంచి విజయం సాధిస్తారు, చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. బిజినెస్ లో రాబడి కూడా ఎక్కువగా ఉంటది. మ్యారేజ్ పరంగా నవంబర్ డిసెంబర్ సమయంలో మాత్రం చాలా బాగుంటది. ఆ సమయంలో మ్యారేజ్ ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. వృత్తిపరంగా ఇక్కడ గురు భగవానుడు కర్కాటక రాశికి వస్తున్నారు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో, మరియు జనవరి నుంచి మార్చ్ సమయంలో ఆయన కర్కాటక రాశిలోనే ఉంటారు. కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. గురు భగవాన్ బలంగా ఉంటారు. హంస మహాపురుష యోగం అనేది రావటం మూలంగా తులారాశి వారికి ఈ సంవత్సర కాలంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురు భగవానుడు సంతోషానికి కారకుడు, ధనానికి కారకుడు, అలాగే కుటుంబానికి కారకుడు అయిన పుత్రకారకుడు. ఇలాంటి అన్ని మంచి విషయాలు ఉంటాయి మూలంగా తులారాశి వారికి చాలా బాగుంటది. మీ వ్యక్తిగత జాతకంలో హంస మహాపురుష యోగం ఉంటే కనుక ఇంకా డబుల్ గా ఉంటది. మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతాను చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అనేవి
ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.